నమస్తే. 2026 సంవత్సరంలో జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో మనం గమనించుకుందాం. జ్యేష్ఠ నక్షత్రం గనుక చూసుకుంటే ఈ సంవత్సరం ఒక్క చిన్న ప్రిన్సిపల్‌ని మీరు మైండ్‌లో పెట్టుకొని వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదేంటంటే మీకు మీ యొక్క నాయకత్వ లక్షణానికి, మీ లీడర్‌షిప్ స్కిల్స్‌కి ఒక టెస్టింగ్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే టైం ఇది 2026 అనుకోవాలి. అంటే మీకు ఒక పరీక్ష వస్తుంది. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలని పరీక్షిస్తుంది అది. అలాంటి సిచ్యువేషన్లు వస్తూ ఉంటాయి. వాటిని మీరు ప్రూవ్ చేసుకుంటూ, అధిగమించుకుంటూ ముందుకెళ్ళిపోవాల్సిన టైం. ప్రతి ఒక్కళ్ళు ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి 10 మంది మీద ఆధిపత్యాన్ని చెలాయించే అవకాశం, 10 మందిని కలుపుకొని పోవాల్సిన అవకాశం ఈ రాశి వాళ్ళకి, ఈ నక్షత్రం వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కనుక చూసుకుంటే ఎలా ఉంటే మీరు సక్సెస్ అవుతారు ఈ సంవత్సరం అని పెట్టుకుంటే, అథారిటీ విత్ హంబుల్నెస్. మీ యొక్క అథారిటీలో ఎప్పుడైతే మీరు ఉంటారో, అధికారాన్ని ప్రదర్శించాల్సిన టైంలో అధికారంతో పాటు వినయతని జోడించి కనుక మీరు వర్క్ చేస్తూ ఉంటే మీరు చాలా అద్భుతంగా ముందుకెళ్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క బలాన్ని, మీ యొక్క శక్తిని, మీ యొక్క స్టామినాని ప్రదర్శించే ముందు మీకు చాలా నియంత్రణ కూడా అవసరం. లిమిటెడ్గా వాడుతూ ఉండాలి. లిమిట్లో మీ యొక్క స్ట్రెంగ్త్ని ప్రదర్శించాలి. అలానే మీ యొక్క అధికారాన్ని ఒక వినయంగా ప్రదర్శించడం ఈ సంవత్సరం మీకు చాలా గనక చేస్తే, ఈ విధంగా గనక మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు అద్భుతాలు సృష్టిస్తారు అని గమనించుకోవాలి. రెండోది, ఎలా ఉండాలి ఇంకా డీటెయిల్గా కనుక చూసుకుంటే, దానికి చూసుకునే ముందు ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ ఇందులో ఉన్న పేర్లు గనక గమనించుకుంటే నో, యా, ఈ, యు అన్న లెటర్స్ ఎవరైనా గనక ఉంటే వాళ్ళు కూడాను మనకి జ్యేష్ఠ నక్షత్రం అని గమనించుకోవాలి. రెండోది, ఈ యొక్క నక్షత్రానికి అధిపతి బుధుడు. ఓకే, మెర్క్యూరీ, ఇంటెలిజెన్స్, ప్రాస్పరిటీ, టాకింగ్ పవర్, రీడింగ్, రైటింగ్ అంతా ఈ యొక్క బుధుడు వల్ల వీళ్ళకి చాలా కలిగి ఉంటుంది, లక్షణాలు కలిగి ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ నక్షత్రానికి దేవుడు, ఓకే, దేవత ఎవరంటే ఇంద్రుడు అని చెప్తారు. ఇంద్రుడు దేవతగా కలిగిన ఈ నక్షత్రం వాళ్ళకి 10 మందిని లీడ్ చేసే ఒక అవకాశం ఉంటుంది, 10 మందిని రక్షించే ఒక కెపాసిటీ ఉంటుంది, 10 మందిని ఒక కమాండ్ చేసే అవకాశం కూడా ఈ నక్షత్రం వాళ్ళకి సహజంగా ఉంటుంది. 2026లో ఎలా ఉండాలి మేము ఆల్రెడీ చెప్పుకున్నాము. అయితే వీళ్ళకి చూసుకుంటే ఎలా ఉంటుంది, ఉద్యోగంలో ఎలా ఉంటుంది అంటే ఉన్నత స్థాయి బాధ్యతలు, హయ్యర్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది. మీకు ఫైనాన్స్ ప్రకారం ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా స్టేబుల్ అయిన ఇన్కమ్ ఉంటుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.